మెగాస్టార్ చిరంజీవితో వశిష్ఠ ప్లాన్ చేసిన మూవీ జర్నీ మొదలైంది. ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి రీమేక్ అని, లేదు సీక్వెల్ అని ఇలా రకరకాల గుసగుసలు వినిపించాయి. వైజయంతి మూవీస్ అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి రైట్స్ తమ వద్దే ఉన్నాయని తేల్చింది. ఇలాంటి టైంలో చిరు ముల్లోక ప్రయాణం హాట్ టాపిక్ అయింది. ఈ ప్రాజెక్ట్ ప్రయాణం మొదలైంది. వాల్తీరు వీరయ్య హిట్ తర్వాత వరుసగా గాడ్ ఫాదర్, భోలాశంకర్ తో ఢీలా పడ్డాడు మెగాస్టార్. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో సోషియో ఫ్యాంటసీ మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ ప్రాజెక్టు పట్టాలెక్కింది. అసలు సందడి మొదలు కానుంది. వశిష్ఠ నిజానికి బింబిసారతో బాక్సాఫీస్ ని షేక్ చేయగానే లో బడ్జెట్ లో ఈ రేంజ్ క్వాలిటీ సినిమా అన్నారు. నిజంగానే కార్తికేయ 2లానే బింబిసారకి కూడా బడ్జెట్ సమస్యలే కనిపించాయి. కానీ కథ, కథనం, మేకింగ్ వాటిని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాయి. అలా బింబిసారతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన వశిష్ఠ ఇప్పుడు చిరు మూవీని 300 కోట్లతో పట్టాలెక్కించాడని తెలుస్తోంది. మెగాస్టార్ కెరీర్లోనే మైల్ స్టోన్ అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి. సీనియర్ ఎన్టీఆర్ మూవీ జగదేక వీరుడి కథ ప్రేరణగా వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. అలాంటి సినిమాకే సీక్వెల్ లేదంటే రీమేక్ కాదంటే అదే ఫీల్ తో చిరు విశ్వంభర రానుందంటున్నారు. నిజానికి జగదేక వీరుడు అతిలోక సుందరిని రామ్ చరణ్ తో రీమేక్ ప్లాన్ చేశారు. సాలిడ్ కంటెంట్ కుదిరితే తీయాలనుకున్నారు. కానీ అది కుదిరేలోపే చిరునే మళ్లీ జగదేక వీరుడిలా మారేలా ఉన్నాడు. అయితే ఇందులో కూడా చరణ్ గెస్ట్ అపీరెన్స్ ఉండొచ్చునుగానే ఆచార్యులులానే ఇద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే ప్రచారం పెరిగింది. మెగాస్టార్ తో వశిష్ఠ మొదలుపెట్టిన మూవీకి విశ్వంభర టైటిల్ ఫిక్స్ అంటున్నారు. ఇందులో భీమవరం దొరబాబు పాత్రలో చిరు కనిపిస్తాడని ప్రచారం పెంచారు. ఏదేమైనా చిరు మోకాలి సర్జరీ తర్వాత కోలుకోవడంతో ఇక షూటింగ్ షురూ చేసింది ఫిల్మ్ టీం.